మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. కొణిదెల శివశంకర వరప్రసాద్ తర్వాతి కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారిగా మారారు. కేవలం తన శ్రమ, కష్టము, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గొప్ప నటుల్ని దాటుకుంటూ వచ్చి ఒక తరం, ఒక నలుగురు ఐదుగురు టాప్ హీరోల్లో టాప్ అంటే చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడంటే కేవలం అదృష్టం సరిపోదు, దాని వెనుక అకుంఠిత దీక్ష దాగుంటుంది. అటువంటి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాల్ని, కష్ట నష్టాల్ని, సుఖదుఖాల్ని, విజయాల్ని, అపజయాలతో సహా అన్నింటినీ జర్నలిస్ట్ గారు, సీనియర్ రైటర్ అయినటువంటి మహర్షి గారి మాటల్లో విన్నాం. సార్ నమస్తే. సార్, చిరంజీవి గారు నిజంగా స్ఫూర్తి. ఇప్పటికీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళందరూ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి అంటారు. ఆ నమ్మకం, అంత స్థైర్యం, ఇక్కడ నిలదొక్కుకోగల వ్యూహం, ఇవన్నీ ఎలా సొంతమయ్యాయి సార్ ఆయనకి? ఆయన ఒక లెజెండ్. ముందు బర్త్డే శుభాకాంక్షలు చెప్తాం ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రారంభం నుంచి ఇప్పటిదాకా చూసిన జనరేషన్ మాది. మీ జనరేషన్ చిరంజీవి గారు మెగాస్టార్ అయినాకే చూసి ఉంటారు. మా జనరేషన్ ఏమిటంటే చిరంజీవి గారు ఎలా వచ్చారు సినిమాలకి దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆయన వచ్చిన నేపథ్యం ఏమిటంటే బ్రహ్మాండమైన నటులంతా కూడా చుట్టూ తెలుగు ఇండస్ట్రీ నిండా ఉన్నారు. ఒకవైపు ఎన్టీఆర్, ఒకవైపు ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు, ఎంతమంది వివత్సమైన సినిమాలు తీస్తున్నారు. హిట్లు, సూపర్ హిట్లు నడుస్తున్న రోజులు. ఆ రోజుల్లో ఆ తర్వాత క్రమంలో ఉన్న నటులు మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, శ్రీధరు, ఇలా ఈ భానుచందర్, ఇలా ఈ ఒక రో ఉంది. సుమన్ ఇంకా అప్పటికి వచ్చినట్లు లేడు. సుమన్, చిరంజీవి గారు ఇంచుమించుగా కాస్త అటు ఇటుగా వచ్చారు. ఆ టైంలో ఈయన నటుడు కావాలనే కోరికతో మద్రాసుకి వెళ్ళి అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని అక్కడ పెద్ద యుద్ధమే చేసి పునాదిరాళ్ళు అనే సినిమాలో ఏదో ఊరికే అలా, అంటే మనం ఇప్పుడు చూస్తే మనం గుర్తుపడతాం తప్ప ఆ రోజుల్లో మేము గుర్తుపట్టలేదు. పునాదిరాళ్ళు చూశాను నేను. పునాదిరాళ్ళు ప్రాణం ఖరీదు తర్వాత వచ్చింది అనుకుంటా. పునాదిరాళ్ళు మొదటి సినిమా. ప్రాణం ఖరీదులో ఆయన రిజిస్టర్ అవుతారు. ప్రాణం ఖరీదులో అంటే కొంచెం ఫిజిక్, చిన్న పాలేరు లాంటి పాత్ర చేశారు దాంట్లో. కానీ ఆయన రిజిస్టర్ అవుతారు పురాణం. ఆయన బాగా రిజిస్టర్ అయిన సినిమా మనవూరి పాండవులు. మనవూరి పాండవులు ఐదుగురులో ఒకడైనప్పటికీ ఆల్రెడీ హీరో కృష్ణరాజు గారు, సెకండ్ హీరో మురళీమోహన్, విలన్ రావు గోపాలరావు. ఈ ఐదుగురు కలిసి ఆ రావు గోపాలరావుని కృష్ణరాజు గారి ఒక గైడెన్స్లో ఎదిరించాడు. ఆయన ఏదో తాగుతూ ఫిలాసఫీ చెప్తూ ఉంటాడు. ఒక చిత్రమైన క్యారెక్టర్ అది. బడవదల్లి పాండవులు అని కన్నడ సినిమా నుంచి తీశారు. అది బాపు గారు ఒరిజినల్ కన్నడ. అది చిరంజీవి గారు ఐదుగురులో ఒకడుగా ఎంత ఫోకస్డ్గా ఉంటారంటే మనం ఇప్పుడు చూసినా కూడా ఏమి చేశాడబ్బా ఈయన అనుకున్నాం మేము ఫస్ట్లో చూసినప్పుడు. అప్పుడు మాకు ఆయన చిరంజీవి అనే విషయం, ఈయన భవిష్యత్తులో మెగాస్టార్ అవుతాడనే విషయం మాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా, ఎట్లా ఊహిస్తాం మనం? కానీ ఈయన ఎవరో భలే ఉన్నాడే అని మాత్రం ఆ రోజుల్లో మేమంతా అనుకున్నాం. అంటే మా యూత్ సినిమాలు చూసి అప్పుడు మేము అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్గా, ఇలా ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ ఉన్నప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్గా ఉన్న రోజులు. ఇది చెప్పేది 1978, 79 నాటి మాట. ఈ రోజుల్లో అట్లా ఏమిటంటే తర్వాత ఆయన తాయారమ్మ బంగారయ్య అనే సినిమాలో కూడా మళ్ళీ మధ్యలో గ్యాప్లో తాయారమ్మ బంగారయ్య అనే సినిమాలో ఒక చిన్న బిట్లో కనిపిస్తారు. ఒక రౌడీ అల్లుడుగా, అంటే అమ్మాయిని వేధించే అల్లుడుగా ఒక డ్యాన్స్ బిట్టు. ఆ డ్యాన్స్ కూడా ఎంత స్పీడ్గా ఉంటుందంటే ఆయన డ్యాన్సు అప్పటికి ఉన్న నటీనటులు ఎవరిలో కూడా అంత స్పీడ్ లేదు, అంత వేగం అనమాట, అంత వేగం. ఆయన బలం ఏమిటంటే ఆయన అఫ్కోర్స్ మంచి పాత్రలు చేశాడు, ఇది కథ కాదులు విలన్ చేశారు, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన బలం ఏమిటంటే ఆ రోజుల్లో ఉన్న హీరోలకి ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో, ప్రేక్షకులు ఏదైతే మిస్ అయ్యారో దాన్నే ఆయన మనకు అందించాడు. ఒకటి డ్యాన్స్ అంటే ఏమిటి? కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళంతా ఊరికే డ్యాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్పులకి అటు ఇటు వేసేవాళ్ళే. కానీ నాగేశ్వరరావు గారు కొంచెం మంచి డ్యాన్స్ చేసేవాళ్ళు. ఆయన కొంచెం పేరుంది స్టెప్పులు వేస్తారని. ఇంక కృష్ణరాజు, చంద్రమోహను, ఈ బ్యాచ్ వీళ్ళు ఎవ్వరూ కూడా డ్యాన్సర్లు కాదు. దాంతో ఈయన ఏమిటంటే డ్యాన్స్లో తన ప్రతిభని అద్భుతంగా చూపించాడు. ఆయన పాటల్లో ఆయన వేగము, ఆ స్టెప్స్ ఇవన్నీ కూడా. రెండోది
అప్పటికి ఎంటర్ ది డ్రాగన్ అనేది ఈ ప్రపంచాన్ని అంతా ఒక ఊపుతా ఉంది. ఎంటర్ ది డ్రాగన్ అనేది మామూలు అనంతపురం లాంటి చిన్న ఊర్లలో కూడా 4 షోస్. అంటే నేను చెప్పేది ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయ్యే కాలం నాటికి ఇంగ్లీష్ సినిమాలు 4 షోస్ ఆడడం అనేది చాలా అరుదు. బెన్హరు, మెకానస్ గోల్డ్ ఆడేటివి. అట్లాంటిది ఎంటర్ ది డ్రాగన్ 4 షోస్ హౌస్ఫుల్ కలెక్షన్లతో 10-15 రోజులు ఆడింది. అంటే ఆ మార్షల్ ఆర్ట్స్కి జనం అంతా కూడా అబ్బా ఇవి కదా ఫైట్స్ అంటే అనుకున్నారు. అలాంటి ఫైట్స్ తెలుగులో చేయగలిగింది ఆ కాలంలో ఒక్క చిరంజీవి గారు ఒకరు. చిరంజీవి గారు ఆ తర్వాత వచ్చిన రోజుల్లో సుమన్, భానుచంద్ర చేశారు, కానీ చిరంజీవి గారు అంతగా వాళ్ళు హిట్ కాలేదు. ఆ తర్వాత అంటే ఆయన ఇప్పటి సినిమాల్లో లాగా ఏదో ఒక్క సినిమా బంపర్ అంటే వీళ్ళు తీసేదే, ఇప్పుడు హీరోలు తీస్తున్నదే అన్ని తిప్పి కొడితే ఎవరి కెరీర్ చూసినా 20-30 సినిమాలకు మించి లేవు. వీళ్ళు ఏమిటంటే ఒక సూపర్ హిట్తో అట్లా పైకి లేచేసి అది కాపాడుకోవడానికి అలా తీస్తుంటారు. ఆయన అట్లా కాదు, వచ్చిన ప్రతి పాత్రను అంగీకరించాడు. చిన్న పున్నమి నాగులో దాదాపు హీరో అయినే విలన్ ఆయనే. హీరో విలన్ ఇద్దరు అతనే. ఆ స్నేక్ కుట్టినప్పుడు పాముగా మారడం ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ కూడా ఏమిటంటే వచ్చిన ప్రతి పాత్రని ఇద్దరు హీరోలు ఉన్నా సరే, విలన్ ఉన్నా సరే, మోసగాడులో విలన్ ఆయన. శ్రీదేవి గారితో మోసగాడులో విలన్ అంటే చాలా సినిమాలు చేశారు ఆయన. అంటే వచ్చిన ప్రతి పాత్రని తీసుకుంటూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళ కాంబినేషన్, చండీప్రియ అని శోభన్ బాబు గారి కాంబినేషన్లో ఉంది. శోభన్ బాబు గారి కాంబినేషన్ శోభన్ బాబు గారు బ్రదర్గా వేశారు. అంటే ఏది వచ్చినా కూడా అప్పటి అగ్ర హీరోలతో సమానంగా, అంటే వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి గారు ఒకే ఫ్రేమ్లో ఉంటే చిరంజీవి గారు కూడా ఎన్టీఆర్ అంత బాగా చేయడానికి ప్రయత్నించేలా ఉంటారు ఆ నటన ఆ రోజుల్లో. అంటే మనకు ఇతను భలే చేశాడే అనే విషయం. అంటే ఇంకా చిరంజీవి గారి ఫ్యాన్ బేస్ ఇవన్నీ ఏర్పడిన కాలం నేను చెప్పేది. చిరంజీవి గారు హీరోగా ఉన్నప్పటికీ ఫ్యాన్ బేస్ లేదు, ఇంకా స్టార్ మెగాస్టార్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు ఖైదీతో మొత్తం మైండ్ పోయింది అందరికీ. అది ఫస్ట్ బ్లడ్ ఇన్స్పిరేషన్తో తీశారు. అది ఖైదీ సినిమాతో ఖైదీ అంటే చిరంజీవి గారికి అంతకు మునుపు ఉన్న ఫాలోయింగ్కి ఆ తర్వాత ఫాలోయింగ్కి మొత్తం మారిపోయింది సినిమా. ఎందుకంటే అంత మునుపు చిరంజీవి అంటే మామూలు 4 ఆటలు 5 ఆటలు వేయడం తక్కువ అనుకోండి. నేను చెప్పేది మా అనంతపురం గురించి. అంటే మనం ఎక్కడ పుట్టి పెరిగామో అదే చెప్తాను కదా. అనంతపురం లాంటి టౌన్లో చిరంజీవి గారి సినిమాలు 4 ఆటలు అంటే 10-11:30 నుంచి స్టార్ట్ అయ్యేటివి, లేదంటే 8:30కి అంతే. అది కూడా హౌస్ఫుల్ కావడం కూడా మెల్లిగా హౌస్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే ఎన్టీఆర్ సినిమాలకు, ఏఎన్ఆర్ సినిమాలకు లాగా తోసుకోవడం ఆ రోజుల్లో ఈ బుక్ మై షోలు ఇవన్నీ లేవు కదా. మనం క్యూలో నిలబడి తోస్తేనే తప్ప టికెట్ దొరకదు. కృష్ణ సినిమాలకు తోసుకోవడం ఇవన్నీ ఉండేది, కానీ చిరంజీవి గారి సినిమాలకు ఇంకా తోసుకోనే అంత లేదు. ఖైదీ సినిమాతో ఒకే ఒక్క రోజులో సింగిల్ డే, నా కళ్ళతో చూశాను, సింగిల్ డేలో మొత్తం మారిపోయింది. సింగిల్ డేలో ఖైదీ మార్నింగ్ రిలీజ్ అయింది, మధ్యాహ్నం నుంచి ఆ సినిమాకి ఇంకా టికెట్లు దొరకని పరిస్థితి. చిన్న ఇరుకైన ఓల్డ్ టౌన్ అంటారు, ఇరుకైన నీలం టాకీస్ అని ఆ టాకీస్లో వేశారు. ఆ ఇరుకైన రోడ్లో రిక్షాలు ఉండేవి ఆ కాలంలో, మొత్తం రిక్షాలే. ట్రాఫిక్ జాము, పోలీసులు వచ్చేవాళ్ళు ఆ జామును క్లియర్ చేయడానికి. బస్ షో వదిలితే జనం బయటకు వచ్చే జనానికి, లోపల పోయే జనానికి స్పేస్ ఉండేది కాదు. ఈ స్పేస్ లేక బయట రిక్షాలన్నీ గంట కొడుతూ ఉండేటివి, ఎవరికమ్మా అని. అంటే క్యూలో ఉండేవి, పెద్ద క్యూ ఉండేది రిక్షాలు జనాల కోసం. ఖైదీ తర్వాత ఇక ఏమి ఎప్పుడు ఆయన వెనక్కి చూసుకోలేదు. వరుస పెట్టి హిట్లు రకరకాల ఫ్యామిలీ డ్రామాలు చేశారు, ఫైట్స్ చేశారు, చాలా చేశారు. ఎంటర్ ది డ్రాగన్ తరహాలో కరాటే సినిమాలు చేశారు ఆయన. కొన్ని కరాటే సినిమాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు శివుడు అని ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. నేను ఇది చేస్తా అది చేస్తా అని అహం లేదు కదా సార్. విశ్వనాథ్ గారు అయితే చెప్పులు కుట్టే పాత్ర కూడా చేస్తారు, ఏదైనా చేస్తారు ఆయన. ఆయనకు అసలు ఈగో సమస్య లేదు. ఆయనకు నటన అంటే తన క్యారెక్టర్ ఏమిటి, సినిమాలో తన పాత్ర ఏమిటి, సినిమా ఏమిటి అనేది ఆయనకు ముఖ్యం. ఆరాధన అనే సినిమాలో అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్న ఒక మూగ ప్రేమికుడు లాంటి ఒక భలే క్యారెక్టర్ చేశారు ఆ సినిమా. సినిమా కూడా ఉంటుంది సార్, కొంచెం ఆరాధనే. అది భారతీ రాజా గారి సినిమా. భారతీ రాజా గారి సినిమాలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ సినిమా అయితే, పాటలు కానీ అవన్నీ కానీ. బట్ ఆ సినిమా పెద్దగా ఆడలేదు, పెద్ద హిట్ ఏం కాదు. అంటే ఆయన ఆ రోజుల్లో వస్తున్న హిట్ సినిమాలతో పోల్చుకుంటే ఆరాధన అనేది యావరేజ్. అదేవిధంగా మంచి చట్టబ్బాయి అనే సినిమాలో సూపర్ డూపర్ కామెడీ చేశాడు. కానీ ఆ సినిమా కూడా
చిరంజీవి గారి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగే కొద్దీ ఏమైపోయిందంటే ఆయన ఒక టెంప్లెట్లో ఇరుక్కుపోయాడు. టెంప్లెట్ అంటే ఏమిటంటే ఒక మూస, అనివార్యంగా ఒక మూసలో ఇరుక్కున్నాడు ఆయన. అంటే చిరంజీవి గారి నుంచి బ్రహ్మాండమైన పాటలు, బ్రహ్మాండమైన ఫైట్స్, స్టెప్స్ ఉంటే తప్ప జనానికి ఆనడం లేదు. మామూలు మీ ఏదో ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ చేస్తే జనానికి ఆనదు. మీకు కావాలంటే గ్యాంగ్ లీడర్ చూడండి, గ్యాంగ్ లీడర్ ఫ్యామిలీ డ్రామా. కానీ ఫ్యామిలీ డ్రామాలో కూడా ఆయన తరహా స్టెప్పులు, డ్యాన్సులు, ఫైట్లు ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. విజేత అదే. అది మిస్ కాకూడదు. ఆ యాంగిల్ మిస్ అయితే వాళ్ళకి నచ్చదు. మీకు ఆపద్బాంధవుడు కానీ లేకపోతే ఇంకా రుద్రవీణ ఇవన్నీ కూడా పెద్ద అనుకున్నంత హిట్స్ కాకపోవడానికి, యావరేజ్గా ఉండడానికి కారణం ఏమిటంటే చిరంజీవి గారిని అట్లా చూడరు. ఆయన రుద్రవీణలో ఏదో జనాల్ని సంస్కరిస్తారంటే మాకొద్దు మీరు ఫైట్లు చేయండి అంటారు. ఆపద్బాంధవుల్లో కూడా అలాగే ఉంటుంది. మీకు స్వయం కృషిలో కూడా మంచి సినిమా, స్వయం కృషి అనేది మంచి చిరంజీవి గారు చేసిన సినిమాలో అద్భుతమైన సినిమా. కానీ అప్పుడు ఫ్యాన్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదో లేదు దాంట్లో. అది ప్రాబ్లం. ఇప్పుడు ఏమిటంటే ఆయన ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన ఎన్నో చూశారు. ఫ్లాపులు చూశారు, హిట్స్ చూశారు. కింద అంటే ఒక జీవితంలో ఎగుడు దిగుడులు ఉంటాయి కదా. రాజకీయాల్లో ఫెయిల్యూర్ అయ్యారు, నో డౌట్. రాజకీయాల్లో ఆయన ఫెయిల్యూరే. సినిమాల్లో ఆయన ఎంత మెగాస్టార్ అయినప్పటికీ రాజకీయం అనేది ఆయనకు అర్థం కాలేదు. రాజకీయం అర్థం కాకపోవడం వల్ల ఆయన ఫెయిల్యూర్ అయ్యారు. సినిమా కూడా ఒక రకమైన రాజకీయం అక్కడ నిలదొక్కుకోవాలంటే తెలివి, నటన, అదృష్టంతో పాటు వ్యూహాలు ఉండాలి. తెలివి ఉంటేనే నెగ్గుకు రాగలుగుతారు అంటారు కదా సార్. సినిమాకు కావలసిన వ్యూహం వేరు, రాజకీయాలకు కావలసిన వ్యూహం. సినిమాల్లో ఏమిటంటే ఆయన విపరీతమైన కృషి, ఆయన మిగతా వాళ్ళకంటే తాను ప్రత్యేకంగా కనపడాలనే ఒక కాంక్ష, వీటితో పాటు కొంత అల్లు రామలింగయ్య గారి అల్లుడు కావడం వల్ల కొంత అల్లు అరవింద్ గారి ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఒకటొకటి సెట్ అవుతూ వచ్చాయి ఆయనకి. అంటే ఆయన విజయానికి ఆయనే కారకుడైనప్పటికీ కెటలిస్టులుగా చాలామంది పనిచేస్తారు ఎవరి జీవితంలోనైనా. చిరంజీవి గారి జీవితమే కాదు, ఎవరి జీవితమైనా విజయానికి ఈయనే కారకుడైనప్పటికీ చుట్టూ ఒక వాతావరణం ఉండాలి. కాబట్టి సినిమాల్లో ఆయన ఏమిటంటే ఎక్కడ కూడా మీరు గమనించండి, సినిమాల్లో కూడా ఎప్పుడూ ఆయన వివాదాస్పదమైన వ్యక్తి కాదు. ఎవరినో ఎవరిని నోటికొచ్చినట్లు మాట్లాడము, అది ఆయన ఎప్పుడు ఎవరిని అనరు, అనిపించుకో. చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటారు. పాపం ఆ బ్యాలెన్స్ వల్ల డిప్లొమాటిక్ అనే ఒక పేరు, ఆయన చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు. అది రాజకీయాల్లో దెబ్బకొట్టింది. రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే 2009 ఆయన ప్రజారాజ్యం పెట్టే నాటికి తిట్టాలి, తిట్టించుకోవాలి, ఈ గోల స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఈ నేపథ్యంలో ఆయన హార్ష్గా రాజశేఖర రెడ్డి గారును, చంద్రబాబు నాయుడు గారును హార్ష్గా విమర్శించి ఇలా ఒక ఎదుగుదల ఆయనకి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న అదే పవన్ కళ్యాణ్ గారు తిడతారు, తిట్టించుకుంటారు. ఆయన ఏం కేర్ చేయడు. ఆ తిట్టండి పర్లేదు, అదేమో అంతే కదా, ఎందుకంటే ఏం తిడతారు మీరు అంటాడు, తాను తిడతాడు. చిరంజీవి గారు తిట్టలేరు. మీరు గమనించండి, ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని నొప్పించే విధంగా మాట్లాడడం ఆయనకు తెలియదు. అందుకని ఆయన రాజకీయాలు ఆయనకు సెట్ కాలేదు. ఇదంతా 18 సీట్లు సంపాదించుకోవడం కూడా చిన్న విషయం ఏం కాదు. ఆయన తొందరగా వదులుకున్నారు. కానీ 18 అంటే ఇప్పటికీ ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారనే వాదన కూడా ఉంది సార్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆయన గనక రాజకీయాలు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడి అసెంబ్లీలు మామూలు రాజకీయ నాయకుల వ్యవహార శైలిని వంట పట్టించుకొని అసెంబ్లీలు పోరాటం చేసి ఇవన్నీ చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యే నాటికి చిరంజీవి గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్షన్ కనిపించేది. అప్పుడు జగన్ గారి ప్రస్థానం కష్టమయ్యేది. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. 21కి 21 గెలిచి 18 అంటే అప్పుడు ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ తో డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఉండేవారు ఆయన. ఎందుకంటే మనం ఇమ్మడలేము, అందుకని ఆయన ఆ పార్టీని కాంగ్రెస్లో మిళితం చేయడం, కేంద్ర మంత్రి కావడం ఇవన్నీ జరిగాయి. కానీ రాజకీయాల్లో ఆయన ఎంత మిస్టర్ క్లీన్గా ఎంటర్ అయ్యారో అంత మిస్టర్ క్లీన్గా బయటకు వచ్చేసారు. అది గొప్ప విషయం. సర్పంచులు కూడా భయంకరమైన ఆరోపణలతో ఈరోజు నడుస్తున్న కాలంలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంటర్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత రోజుల్లో రాజ్యసభకి వెళ్ళి కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఎప్పుడూ కూడా రాజకీయ అవినీతి అనే బురదను పూసుకోకుండా బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నారు. ఆ విషయం గొప్ప విషయం. అది చాలా మందికి చేత కాలేదు. చాలా మంది బురద పూసుకొని వచ్చారు బయటికి. అండ్ చాలా క్రమశిక్షణ గల మనిషి, అదే సిస్టమేటిక్గా ఉండడం వాళ్ళ అబ్బాయికి నేర్పారు అని ఇండస్ట్రీలో కూడా మంచి టాక్ ఉంది సార్ ఆయన మీద. డిసిప్లిన్ లేకుంటే అంత ఎత్తుకు ఎదగలేదు. సినిమాల్లో టైంకి ఇప్పుడు ఉదయాన్నే 7కి షూటింగ్ అంటే 7కి ఖచ్చితంగా ఉండకపోతే
ఎప్పుడైతే డిసిప్లిన్ మిస్ అయిపోతారో, మిస్ అయినప్పుడు నిర్మాతలు దర్శకులు వేరే వాళ్ళని చాయిస్ ఎంచుకు, ఇతను రాడు, షూటింగ్లకు సరిగ్గా రాడు, టైం అంతా వేస్ట్ చేస్తాడు అని ఉంటుంది. ఆ చిరంజీవి గారి మీద ఆ రకమైన అభియోగం, ఆరోపణ ఏనాడు రాలేదు. ఆయన ఇబ్బంది పడతాడు దర్శకుల్ని, నిర్మాతల్ని అనే మాట ఏనాడు రాలేదు. ఆయన ఆయన వేరు, ఆయన ఇమేజ్ వేరు. చిరంజీవి గారు ఒక లిజెండ్, ఆయన నో డౌట్. సామాన్య అభిమానులు, ప్రేక్షకుల నుంచి అప్కమింగ్ స్టార్స్, ఎదిగిన వాళ్ళందరూ చిరంజీవి గారు కలిస్తే చాలు, ఆయన సెకండ్ ఇస్తే చాలు అని ఆయన ఈరోజు మెగా కాంపౌండ్ అంటే ఇంత ఆయన కాంపౌండ్లోనే అనేక మంది హీరోలు వెళ్తున్నారు కదా. వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, చిరంజీవి గారి నుంచి లెగసీ కాదు వాళ్ళు తీసుకోవాల్సింది, చిరంజీవి గారి జీవితంలో నుంచి పాఠం నేర్చుకోవాలి. అంటే ఒక కష్ట సమయాల్లో ఇండస్ట్రీని మహామహులు, ఎన్టీఆర్ అంటే ఏమిటి, ఆయన పౌరాణికాలు, జానపదాలు, ఎన్టీఆర్ ఏ అన్నారు, ఒక పెద్ద మేరు శిఖరాలు కదా. వాళ్ళ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారు. ఈ మేరు శిఖరాల మధ్యన ఒక చిన్న ఒక గులకరాయిలాగా ఎంటర్ అయ్యి ఆ మేరు శిఖరాల మధ్య ఆయన అంత ఎత్తుకు ఎదిగాడే. ఇది చాలా కష్టం. వీళ్ళకందరికీ వారసత్వం ఉండి, బ్యాక్గ్రౌండ్ ఉండి, వీళ్ళు ఎదగడానికి, ఏమీ లేకుండా వచ్చి ఎదగడానికి చాలా తేడా ఉంటుంది. వండర్ఫుల్ జర్నీ సార్ అయింది. నిజంగా మీరు అన్నట్టుగా నేర్చుకోవాల్సిన జీవితం, ఆయన నుంచి చాలా ఇన్స్పైర్ కావాల్సిన జీవితం. థ్యాంక్ యూ సో మచ్.